సురక్షితమైన పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళకి పోస్ట్ ఆఫీసు పొదుపు పథకాలు చాలా మంచి ఎంపిక. ఇక్కడ ఎన్నో పథకాలు ఉన్నాయి. వీటిలో మీరు మీ డబ్బుని పొదుపు చేయడం వల్ల మీ అవసరాలకు వాటిని వాడుకోవచ్చు. జీవితంలో పెద్ద పెద్ద ఖర్చులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ పొదుపు పథకాలు మీకు ఉపయోగపడతాయి. చాలా పథకాలు సురక్షితమైనవి, అత్యంత లాభదాయకంగా కూడా ఉంటాయి. ఈరోజు అలాంటి స్కీమ్స్లో ఒక మంచి స్కీమ్ గురించి చూద్దాం. ఇందులో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలో 18 లక్షలు వస్తాయి. నేషనల్ సేవింగ్స్ సీరియస్ డిపాజిట్ అకౌంట్ స్కీమ్ అనేది పోస్టల్ రంగం యొక్క ప్రసిద్ధ పొదుపు పథకాల్లో ఒకటి. ఈ స్కీమ్లో పెట్టే పెట్టుబడి సంవత్సరానికి 6.7% వడ్డీ లభిస్తుంది. ఈ పథకం చక్రవడ్డీ మోడ్లో మెరుగైన మెచ్యూరిటీ మొత్తాన్ని నిర్ధారిస్తుంది. వ్యక్తులు లేదా గరిష్టంగా 3 మంది వ్యక్తులు ఈ పథకంలో పెట్టుబడి పెట్టచ్చు. కనీసం ₹100 నుంచి మీకు కావాల్సినంత పెట్టుబడి పెట్టచ్చు. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకం నేషనల్ సేవింగ్స్ సీరియస్ డిపాజిట్ ఖాతా పథకం యొక్క మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. పెద్దలు మాత్రమే కాకుండా పిల్లలు కూడా ఈ పథకంలో తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ద్వారా ఖాతా తెరవచ్చు. పోస్ట్ ఆఫీస్ వడ్డీ రేటు. ఈ పథకంలో అడ్వాన్స్డ్ డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది. అంటే మీరు ఒకేసారి 5 సంవత్సరాల పాటు పెట్టుబడిని చెల్లించడానికి అడ్వాన్స్డ్ డిపాజిట్ ఎంపికను ఉపయోగించుకోవచ్చు. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసేవారు ఏడాది తర్వాత రుణం పొందే అవకాశం కూడా ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ ఎన్ఎస్ఆర్డిఏ పథకం వడ్డీ. ఈ పథకం కింద నెలకి 25,000 చెల్లిస్తే ఏడాదికి 3 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. 5 ఏళ్లలో 15 లక్షలు అవుతుంది. దీనికి వడ్డీగా 2,84,000 లభిస్తుంది. 5 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ మొత్తం 17 లక్షలు అవుతుంది. ఈ పథకం అందరూ చేరలేరు, ఎందుకంటే చాలామంది జీతాల్లో 40,000-50,000 వేల మధ్య ఉంటాయి. అందులో 25,000 చెల్లించాలంటే ఆ సాహసం చేయలేము. బాగా ఎక్కువ జీతం వచ్చేవాళ్ళు ఇలాంటివి చేయొచ్చు. ఎందుకంటే ఈ పథకం మీకు తెలియకుండా మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది. నెలకి 2 లక్షలు జీతం వచ్చేవాళ్ళు డబ్బు ఎటుపోతుందో అంతా ఖర్చు అయిపోతుందని భావించేవాళ్ళు ఇలా నెలకి 25,000 పక్కన పడేస్తే అవి పొదుపు అవుతూ ఉంటాయి.